ఎంత బాగా చేసినా ఎంత రైటింగ్ చేసినా దానికి ఒక లక్ష్మీ తోడు కావాలి. సో లక్ష్మీ రూపేణ ఆయన గౌరీకృష్ణ గారు వచ్చారు ఈ సినిమాని కంప్లీట్ చేసి ఆడియన్ వరకు తీసుకెళ్ళారు. సో కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతుంది, సక్సెస్ ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికీ అందరూ చెప్తుంటే నిజంగా మన సినిమానేనా అన్న దాంట్లో ఉన్నాను నేను. కాకపోతే దీనికి ఫస్ట్ కంప్లీట్ క్రెడిట్ అందరికి తెలిసిన అయినా సరే డైరెక్టర్ గారే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ ఇది కాకుండా కంప్లీట్గా ప్రతి ఆర్టిస్ట్ది ఇంత మంచి డైరెక్టరు నిజంగానే మన దాంట్లో చేశారు అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ ఉంది. అది సో థ్యాంక్ యూ సార్. లేదు మారిపోవడం అనేది అసలు ఎప్పుడు ఉండదు. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఇప్పుడు 1 by 1 వచ్చేస్తున్నాం. సో అలీ గారు చెప్పండి సార్. పార్ట్ 1 అయిన తర్వాత పార్ట్ 2 రాశారా? ఫస్ట్ నుంచి పార్ట్ 2 కథ మీ దగ్గర ఉందా? ఫస్ట్ నుంచి ఉంది సార్. పార్ట్ 2 వరకు కథ ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా ఒక దగ్గర ఎక్కడో చెప్పాను, నాకు పార్ట్ 1కి నాకు ఒక దగ్గర హై వచ్చేసింది. ఆ హై ఏంటంటే క్లైమాక్స్ హై అనమాట. అక్కడ నేను ఇంటర్వెల్ ఇద్దాము అనుకుంటుంటే అప్పటికే నాకు 140 minutes వచ్చేసింది, 1 hour 40 minutes వచ్చేసింది కదా. ఇక్కడ నేను ఇంటర్వెల్ ఇస్తే ఎట్లా ఉంటుంది అని ఇంకా అప్పుడు అనుకుని, లేదు వీ కెన్ గో ఫర్ 2 parts అనుకుని అలా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పొలిమేర 2 కూడా నేను 2 hours ఇంకా అంటే 1లో ఎండ్ చేసిన విధానానికి నేను జస్టిఫికేషన్ ఇవ్వాలి సార్. సో దాన్ని నేను ఒక ఇన్ఫర్మేషన్గా చెబుతూ ఒక స్క్రీన్ ప్లేతో మిక్స్ చేసి చెప్పటం వల్ల కథ చాలా పెరిగింది. సో అందుకని నేను 2ను కూడా 3కి వెళ్ళాల్సి వస్తుంది. లేదు అనుకుంటే నాకు ఇంకొక గంట కథ ఉంది. 3 గంటలు పెట్టాను ఒక థ్రిల్లర్ని, డెఫినెట్గా అందరూ 2 గంటలు లేచి వెళ్ళిపోతారు. సో అందుకే దాన్ని క్రిస్ప్గా ఒక 2 గంటల్లో పెట్టి ఎక్కడెక్కడ హై ఇవ్వాలో చూసుకుంటూ అలాగే 3కి మళ్ళీ పుష్ అయ్యాను. సార్ ఎవరు అడిగారు మన ఇన్స్టాలో, ఎన్ని పార్ట్స్ అన్నా మొత్తం కలిపారు అంటే ఎన్ని పార్ట్స్ కావాలని అనుకుంటున్నారు? అంటే యాజ్ ఆఫ్ నో నేను 3కి నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ వస్తున్న రెస్పాన్స్ చూసి నా ప్రొడ్యూసర్స్ ఫుల్ స్టాప్ అయితే పెట్టకండి, కామా పెట్టండి. సో ఏంటంటే నేను 3లో ఇప్పుడు వరకు మీకు అరైజ్ అయిన డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసేస్తాను. ప్రతిదీ అంటే యూ మెన్షన్ మీరు ఏదన్నా ఇదేంటి ఇలా ఉంది, ఇది కొంచెం మైనస్ ఏమో అని అనుకున్నది కూడా మీరు 3లో డెఫినెట్గా మీరు దాన్ని సాటిస్ఫై అయిపోతారు. ఎందుకంటే మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ నా దగ్గర ఉన్నవే. సో వాటిని నేను ఎలా కంప్లీట్ చేస్తానని 3లో చూసి, 3లో ఇంకా చాలా హై ఉంటుంది. దాని తర్వాత నేను 4కి వెళ్ళాలా వద్దా, క్వశ్చన్ మార్క్ పెడతానా లేకపోతే అక్కడ ఫుల్ స్టాప్ పెడతానా అనేది అప్పుడు డిసైడ్ అవుతాను. అంటే నేను ఈ సినిమా చూసిన తర్వాత నా డౌట్, ఇన్ని డిస్ట్రిక్ట్ పెట్టి స్క్రిప్ట్లతో ఆడుతున్నారు కదా, సో మిమ్మల్ని బాగా ఇంట్రెస్ట్ అంటే ఇన్స్పైర్ చేసిన ఏంటి, ఏ సినిమా మీకు మామూలు? ఓకే, ఇన్స్పైర్ చేసినది అంటే నేను ఐ లైక్ డ్యూయల్ నరేషన్స్ అండి. ఇప్పుడు మీరు సినిమా చూసుకుంటే అసలు మామూలుగా ఇదంతా ఇంటర్వ్యూ కూడా ఆ సినిమా చూసిన వాళ్ళు చూస్తారు కాబట్టి చిన్న చిన్న స్పాయిలర్స్ ఉన్నా కానీ ఏమనుకోవద్దు. అయినా కానీ సినిమా చూడండి. నాకేంటంటే డ్యూయల్ నరేషన్స్ అంటే ఇష్టం. డ్యూయల్ నరేషన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ టైం ఒక కథ చెప్పినప్పుడు మనం అది నిజం అనుకున్నాం, కానీ ఇంకొకటి వచ్చి అరే అది చెప్పింది అబద్ధం, ఇద్దరే నిజం అని కూడా చెప్తాడు. సో ఒకటే కథని 2 రకాలుగా చెప్పడం. నాకు కమల్ హాసన్ గారు పోతురాజు సినిమా చాలా ఇష్టం. డ్యూయల్ నరేషన్స్ పొద్దున ఏం జరిగింది అనేది ఒకటి చెప్తాడు, రాత్రికి మేము నిద్రపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ లేచాం, మళ్ళీ మార్నింగ్ ఏం జరిగి చెప్తా ఉంటాడు. తర్వాత సగం సినిమా అయిపోయిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చి కరెక్టే పొద్దునంత ఇది జరిగింది కానీ రాత్రిపూట కూడా ఇది జరిగింది అని ఇంకొక చెప్తూ ఉంటాడు. సో రాత్రిపూట జరిగిన కథతోటి కంప్లీట్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. అలాంటి పోతురాజు. అలాగే తీసుకుంటే చంద్రముఖి, మన రజనీకాంత్ గారి చంద్రముఖి ఫస్ట్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. తర్వాత రజనీకాంత్ గారు క్లైమాక్స్ అంటే ఒక సిచ్యువేషన్ రివీల్ చేసేసిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ దానికి రిపీట్ ఆడియన్స్ అందుకే ఉంటారు. సో ఇట్లాంటి నాకు డ్యూయల్ నరేషన్స్ నాకు ఇష్టం. సో మన కథలో మీరు తీసుకుంటే రైల్వే స్టేషన్ ఎపిసోడ్ 2 సార్లు ఉంటుంది నరేషన్, గుళ్ళో సర్పంచ్ ఎపిసోడ్ 2 సార్లు ఉంటుంది నరేషన్, ప్రతిదీ అనమాట. ఇప్పుడు విరుగుడు పూజ 2 సార్లు ఉంటుంది నరేషన్. సో ప్రతి దానికి నేను అట్లాగా రిపీట్, కొంతమంది ఇది కూడా కంప్లైంట్ చెప్పారు చాలా ఎక్కువగా రిపిటేటివ్ షార్ట్స్ ఉన్నాయి అని. బట్ రిపిటేటివ్ షార్ట్స్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. సో అందుకనే ఆ థ్రిల్ ఫీల్ అవుతుంది జనం. సో అలాగే నేను స్క్రీన్ ప్లే వేసుకొని రాసుకున్నాను. సో అది నాకు నచ్చిన
అది నాకు నచ్చిన రైటింగ్ అనమాట. సో ఈ డ్యూల్ నరేషన్తో పాటు నేను ఇంకోటి యాడ్ చేసింది ఏంటి అంటే డిసెప్టివ్ నరేషన్. మోసం చేస్తుంది. అది ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ జనకి తగలాలంటే ఫస్ట్ చెప్పిందంతా అది కాదు, ఇది అంటే క్యారెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు.